హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపియూలో ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇది సిస్టమ్ ఆన్ అవుతుంది, కానీ ఆన్ అయిన వెంబడి ఏమవుతుందంటే ఓవర్ హీట్కి వెంబడే ఫ్యాన్ తిరగడం అయిపోతుంది. సిస్టమ్ ఊకి ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న సిపియూని ఎలా రిపేర్ చేసుకోవాలనేది మీ వీడియోలో చూపెడుతున్నాను. సో ఇలా ఓవర్ హీట్ అనేది ఏంటంటే మన కూలింగ్ ఫ్యాన్ కింద ఒక కూలింగ్ పేస్ట్ ఉంటుంది. ఆ పేస్ట్ మొత్తం ఎండిపోయినా లేదంటే సిస్టమ్ ఒకసారి ర్యామ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆన్ ఆఫ్ అవుతుంటుంది. సో మీకు ఎలా రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపెడతాను. చూడండి, ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ప్రాసెసర్ని బయట తీయాలి. సో దీని కిందే కూలింగ్ పేస్ట్ ఉంటుంది అనమాట. సో ఏదైతే లోపల పేస్ట్ కనబడుతుంది ఎండిపోయింది. సో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఈ పేస్ట్ని నేను కొత్తది అంటే ఇప్పుడు మళ్ళీ పేస్ట్ వేయాలనుకుంటున్నా. పేస్ట్ వేసే ముందు ఏంటంటే బోర్డ్ అంతా ఒకసారి క్లీన్ చేయాలి. సో నేను ప్రాసెసర్ని ర్యామ్ని ఒకసారి బయటికి తీసి బోర్డ్ అంతా ఒకసారి బ్లోయర్తో క్లీన్ చేసి ఆ తర్వాత కూలింగ్ పేస్ట్ పెడతాను అనమాట. సో పేస్ట్ పెట్టి ఆ తర్వాత ఫిట్ చేసేస్తాను. సో ఫిట్ చేసి మీకు ఆన్ చేసి చూపెడతాను. సో చూడండి, మొత్తం క్లీన్ చేసేస్తాను నేను. సో బ్లేయర్తో క్లీన్ చేసింది వీడియోలో పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఫిట్ చేసిన తర్వాత కూలింగ్ పేస్ట్ పెట్టి ఆన్ చేశాను. సో ఇప్పుడైతే ఆన్ అయింది, ఆఫ్ అవ్వట్లేదు. సో మీరు చూడవచ్చు, ఇంజక్షన్లా కనబడుతుంది కదా మానిటర్ ముందు, అదే కూలింగ్ పేస్ట్ అనమాట. సో ఆ పేస్ట్నే ఇందులో వేసాను. సో ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే అంటే ప్రాసెసర్ కూల్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ ఆగిపోదు, అలా నడుస్తూనే ఉంటుంది. సో మీ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూలింగ్ పేస్ట్ అని ఉంటుంది. సో ఆ పేస్ట్ని ఇందులో వేసారంటే మన సిస్టమ్ ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఇది పేస్ట్ అనమాట. సో ఇది వేయడం వల్ల ఏంటంటే సిస్టమ్ స్టాండర్డ్గా ఉంటుంది, ఆఫ్ అవ్వదు. సో ఇది ఏంటంటే ప్రాసెసర్ని కూల్ చేస్తుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు సిస్టమ్ అనేది నడుస్తూనే ఉండి నాన్ స్టాప్గా. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.